నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. 3-4 డేస్ నుంచి సాటర్డే నుంచి రివ్యూ ఏం చెప్పట్లేదండి. అంటే నాకు ఈ దీపావళి పనులతో ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇదే సరిపోయింది. మనం ఎంత కంటిన్యూగా చూసినా కూడా ఇంకా రివ్యూ చెప్పాలి, మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి, పెట్టాలి. అంత బాగా ఎడిటింగ్ అవి రాకపోయినా అవన్నీ ఉంటాయి కదా, అందుకని టైం లేక కొంచెం పెట్టలేదు. కానీ ఇప్పుడు నేను సాటర్డే నుంచి చెప్తాను మీకు. ఇప్పుడు సాటర్డే రోజు నాగార్జున గారు వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి నేను అనుకుంటాను, అబ్బాయి వీళ్ళని వాయించేస్తారు, వాళ్ళని వాయించేస్తారు, ఇది జరుగుద్ది, ఇది ఈ తప్పు జరిగింది, దీని గురించి డిస్కస్ చేస్తారు, అది ఇది అనుకుంటాను. ఏమీ జరగదు. ఆయన వస్తారు, ఆయన డ్రెస్ బాగుంది, అది ఇదని వీళ్ళు పొగుడతారు, ఆయన నవ్వేసుకొని ఈ సాటర్డే రోజు తనూజాని పిలిచి సీక్రెట్ రూమ్లో పిలిచి, తనూజ నేను నీతో మాట్లాడాలని పిలిచి ఇప్పుడు నీ గురించి కొత్త వాళ్ళు ఇప్పుడు అమ్మాయి రమ్య మాధురి గారు మాట్లాడుకుంటున్నారు ఈ కళ్యాణ్ గురించి, తనూజ గురించి. ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవట్లేదండి, మనం మాట్లాడుకోవట్లేదా కళ్యాణ్ గురించి, తనూజ గురించి? వాళ్ళు చేస్తుంది అది. భరణి గారు, దివ్య, తనూజ, ఈ ముగ్గురు అసలు వీళ్ళ గురించి మాట్లాడుకోవడం ఏంది? అందరూ జనాలు చూస్తుందే కదా. ఇప్పుడు ఆయన పిలిచి అంటే ఏమైనా హింట్ ఇస్తున్నారా తనూజ గారికి? నాకు అర్థం కాదు. అంటే తనూజని సేవ్ చేయాలని చూస్తున్నారా? అర్థం కాలేదు. ఇప్పుడు రమ్య అనింది, ఇప్పుడు బయట ఇట్లా అనుకుంటున్నారా, అసలు వాడు చేతులేసి మాట్లాడతాడు. వాస్తవానికి అదే జరిగింది కదా. మనం ఎన్ని వారాలు చూస్తాము, పట్టేసుకొని ఇట్లా అని ఇట్లా అని నిమిరేసి వాళ్ళని ఓదార్చి ఇదే జరిగింది ఫస్ట్ 3 వీక్స్. ఆ తర్వాత ఇంకా నాగార్జున గారు పెద్ద వార్నింగ్ ఇచ్చి, నువ్వు ఇట్లా ఆడతావు అనుకోలేదు, నువ్వు అగ్ని పరీక్షలు ఇట్లా చేసావంటే ఆ నెక్స్ట్ 2 వీక్స్ బాగా ఆడాడు. మళ్ళీ మామూలు అయిపోయింది అబ్బాయి. ఇప్పుడు ఈ అమ్మాయి మరి అదేంటో దాన్ని ఏమంటే చూసి చూడనట్టుగా, చేసి చేయనట్టుగా, అట్లా మనిషిని పిచ్చోళ్ళని తిప్పుతుంది ఆ అబ్బాయిని. వాడేమో వెనకాలే తిరుగుతున్నాడు కుక్కపిల్లలాగా. అది జరుగుతూనే ఉంది. దాన్ని పిలిచి వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళు అలా అనుకుంటున్నారని ఇప్పుడు రమ్య మాధురి గారు అలా అనుకున్నారు అని చెప్పారు. బాగుంది. కళ్యాణ్ని రమ్యాన్ని పిలిచి నువ్వు ఇలా మాట్లాడావో డైరెక్ట్గా చెప్పుకుంటే బాగుండని. డైరెక్ట్గా ఎందుకు చెప్తారు? ఇప్పుడు మన పక్కింటోళ్ళో, ఎదురింటోళ్ళో, లేకపోతే మన కొలీగ్సో ఎవరైనా ఉన్నారు, డైరెక్ట్ వెళ్ళి ఎందుకు చెప్తాం? ఏదో మనం అనుకున్నది మనం మాట్లాడుకుంటాం. వాళ్ళ గురించి మనకు అనవసరం. వాళ్ళతో చెప్పి మీరు మారండి అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా. సో ఇలా ఎందుకు చేస్తున్నారు? నా మీద చెయ్యేస్తే చెయ్యి ఇరగొడతాను, తొక్కి పెడతాను అనింది అమ్మాయి. అదే అమ్మాయి ఒపీనియన్ అయి ఉండొచ్చు. ఆ అమ్మాయికి నచ్చిందో నచ్చలేదో ఆ అమ్మాయి ఒపీనియన్. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అప్పుడు మాధురి గారు అన్నారు, ఒక చెయ్యి చప్పటి కొడితే ఒకటి కొడితేనే వస్తుందా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, అది ఇదండి. ఆ విషయాలు అసలు కంటెస్టెంట్లకు చెప్పడం ఎందుకు అని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎంతోమంది మాట్లాడుకున్నారు, వీళ్ళిద్దరినే పిలిచి ఎందుకు చెప్పారు? సరే అయిపోయింది. ఆ వీక్ అంతా ఆ సోదుతోనే సరిపోయింది. తర్వాత సండే రోజు నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. అసలు ఎవరు అనుకుంటారండి, భరణి గారిని ఎంత అన్యాయంగా తనూజ ఉన్న దివ్య కలిసి పంపించేశారు. అన్నయ్య ఏంటి, నాన్న ఏంటి? ఇప్పుడు ఏదో అమ్మ అని ఎవరన్నా మనం పిలుస్తాం కదా, నాన్న అని పిలవడం ఎంత? సరే పిలిచింది, బాగానే ఉంది. ఆమె అలుగుతుంది, ఆమె చుట్టే తిరగాలి, ఆమెతోటే మళ్ళీ వీళ్ళెళ్ళి మాట్లాడాలి, నోరేసుకొని పడిపోయి. అసలు ఈ 1 వీక్ అయితే మరి పిచ్చకి పీక్ పరాకాష్ట అనమాట అమ్మాయి. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇమాన్యుయల్ మీద అరుస్తుంది, ఎవరి మీదైనా అరుస్తుంది. ఇప్పుడు ఆ వచ్చిన నిఖిల్ కూడా ఈమె చుట్టూ తిరుగుతున్నాడు. పద్దాక మీరు ప్రతి ఎపిసోడ్ ఈ 1 వీక్ చూడండి, అమ్మాయి పక్కనే కూర్చుంటాడు. అది ఎంకరేజింగ్గా మరి వాళ్ళని గెలికి వదిలేస్తుందో నాకు అర్థం కాదు. కానీ కుక్క పిల్లలు తిరుగుతుంటారు అనమాట అమ్మాయి చుట్టూ. సరే జరిగిద్ది, అయిపోయింది. భరణి గారిని ఇప్పుడు ఇంకొకటి, ఇమాన్యుయల్కి చిన్న టాస్క్ పెట్టారు ఆ రోజు. మీరు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళండి, అక్కడ అదేంటి తాళం చెవి ఉంటుంది, దాన్ని ఇచ్చేసి లాస్ట్కి ఎవరు మిగిలితే వాళ్ళకి ఒక పవర్ ఇస్తామన్నారు, పవర్ అస్త్ర ఏదో ఇస్తామన్నారు. అసలు ఎంత సింపుల్ గేమ్ అండి. సరే పవర్ అస్త్ర ఏం చేశారు? లాస్ట్కి ఎవరున్నారు ఆ పవర్ అస్త్ర గేమ్లో? లాస్ట్కి ఎవరున్నారు? రాము, కళ్యాణ్ ఉన్నారు. ఇమాన్యుయల్ ఎంత తెలివిగా వచ్చి, ఒకవేళ రాము ఎల్లుండి భరణి గారిని సేవ్ చేసేవాళ్ళు, అంటే భరణి గారికి ఆ అస్త్ర వచ్చేది. ఈయన తెలివిగా వచ్చేసి కళ్యాణ్ని పంపించాడు, ఇమాన్యుయల్నే సేవ్ చేస్తాడని తెలుసు, పవర్ అస్త్ర వచ్చింది. ఇప్పుడు నాగార్జున గారు ఏం చెప్తారంటే, నీకు పవర్ అస్త్ర ఉంది, ఒకరిని నువ్వు నామినేషన్లోంచి నువ్వు వాడుకోవచ్చు, లేదంటే ఒకరిని నామినేషన్లోంచి సేవ్ చేయొచ్చు ఒకటి. అది కాక కొన్ని వీక్స్ తర్వాత ఇంకొక ఫెసిలిటీ ఉందట, కొన్ని వీక్స్ తర్వాత ఇంకొక ఫెసిలిటీ ఉందట. 3 ఫెసిలిటీస్ ఇచ్చేంత ఆ గేమ్ ఏముంది? ఫస్ట్ థింగ్ ఏం అర్థం కాలేదు నాకు.
అంతే. ఇప్పుడు ఎంతో పెద్ద ఇన్ని వారాల నుంచి కష్టపడి ఆడిన తర్వాత ఆయన ఆయన ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చి మెంటల్లీ ఫిజికల్లీ అంతా ఏదో చేస్తే ఒకటిస్తే ఎక్కువ, ఒకరిని సేవ్ చేసేదో లేకపోతే తనకు తను వాడుకునేదో ఇచ్చి ఉండుంటే అదే చాలా గొప్ప విషయం. అది కాకుండా ఈ 2 రోజులు నీకు ఇది, మళ్ళీ తర్వాత కొన్ని వారాల తర్వాత ఇంకొక అది వస్తుంది, ఇంకో 2 వారాల తర్వాత ఇంకొకటి వస్తుంది, ఇన్ని చెప్పారు నాగార్జున గారు. సరే, లాస్ట్కి ఎవరు ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఇప్పుడు 7 o'clock పెట్టారు. సినిమా యాక్టర్లు వచ్చారు, ఆ సినిమా ప్రమోషన్స్, ఈ సినిమా ప్రమోషన్స్, ఇక్కడ గేమ్ గురించి కానీ, వీళ్ళని తిట్టడం గురించి కానీ, లేకపోతే వీళ్ళకి ఏదైనా సజెషన్స్ ఇవ్వడం అదంతా ఏం లేదు. అయిపోయింది నామినేషన్స్. లాస్ట్కి రాము భరణి గారు మిగిలారు. ఇమాన్యుయల్ని అడిగాడు నాగార్జున గారు. అడిగి ఎవరిని సేవ్ చేస్తామన్నప్పుడు ఇమాన్యుయల్ ఐడియా ఏమై ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రాబబ్లీ భరణి గారు 100% నామినేషన్స్ అంటే మన ప్రేక్షకులు సేవ్ చేస్తారు, రాముకి ఆ పవర్ ఇచ్చి ఉంటే సేవ్ అవుతాడనే ఉద్దేశంతో ఇచ్చి ఉంటాడని నేను అనుకుంటున్నాను. లేదంటే ఇమాన్యుయల్ తెలివితేటలు ఉపయోగించి భరణి గారు వెళ్తే అసలు ఈ ఈ ఇమోషనల్ డ్రామా తగ్గుతుందని అన్నా చేసి ఉండొచ్చు. సరే, ఏదేమైనా భరణి గారు ఎలిమినేటెడ్. అంత మంచి ప్లేయర్ అండి యాక్చువల్గా. ఆయన ఫస్ట్ 2-3 వీక్స్ ఆయనని టార్గెట్ చేసి అంత చేస్తే కూడా ఆయన సేవ్ అవుతూ వచ్చారు. అంత మంచి ప్లేయర్ని ఈ ఇద్దరు అమ్మలక్కలు కలిసి భ్రష్టు పట్టించేసి ఆయనను పంపించేసి మళ్ళీ ఏడుస్తారు చూడండి. నాకు అక్కడ కాలిపోయింది. ఇద్దరు తెగేట్ చేస్తున్నారు, అన్న నీవే, నాన్న నీవే. అసలు మామూలు డ్రామాటిక్ సీన్ కాదనమాట. అసలు సండే రోజు మామూలుగా లేదు. సరే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నిన్నేమైంది, మండే రోజు ఏం జరిగింది, ఒక టాస్క్ ఇచ్చారు. అంటే మనకు మండే, వాళ్ళకి మరి మండే ముందే జరుగుతుంది లైవ్ అని చెప్తారు కానీ. సరే, అయిపోయింది. నెక్స్ట్ డే ఆఫ్ దివాళీ పొద్దున వాళ్ళు ఓపెన్ చేయగానే బెలూన్స్ అన్ని పెట్టారు. కొన్ని ఆ బెలూన్స్లో ఏవో వీళ్ళకి చీట్లు వచ్చాయి. ఆయాషాకును ఇమాన్యుయల్కి అంత బాగుంది. ఇమాన్యుయల్ అంటే నామినేషన్స్ ఎవరికైనా ఆ స్లిప్స్ ఇచ్చిన వాళ్ళు నామినేషన్ వచ్చి చేయొచ్చు అన్నమాట. అంటే డైరెక్ట్గా ఒకరికొకరు నామినేట్ చేసుకోవడం కాకుండా అలా ఇచ్చారు. ఆయాషా కొంతమందికి ఇచ్చింది, ఇమాన్యుయల్ కొంతమందికి ఇచ్చారు. విడిగా అమ్మ నా బూతులు తిట్టుకొని నామినేట్ చేసుకున్నారు. అసలు రమ్య తనూజని ఎంత ఘోరంగా నిందో. వాస్తవానికి అలా కరెక్ట్గానే అనింది అమ్మాయి. మరి ఇవన్నీ చేయడానికి అండి వీళ్ళు బిగ్ బాస్కి వచ్చింది. ఈ రీతు డిమాండ్ పవన్ ఏంటి, అమ్మాయి చుట్టూ తిరగడం ఏంటి, ఆ గుసగుసలు ఏంటి, ఆ నైట్. ఇప్పుడు నాగార్జున గారికి నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు నైట్ లైట్స్ ఆఫ్ చేసినాక పడుకోమనే కదా అర్థం. చాలా నెమ్మది టోన్తో చెప్పాలమ్మా, మీ వాయిస్ చాలా గట్టిగా చెప్తున్నారు అని అంటే ఏంటి, బుజ్జగించి పడుకోండి నాన్న, మీరు గుసగుసలు మెల్లగా చెప్పుకోండి, మేము పడుకోవాలి అని చెప్తారేంటి. ఒక రూల్ అంటూ ఉండదు. నాగార్జున గారు అది గట్టిగా చెప్పలేరా? ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తే పడుకోవడం కోసమే లైట్స్ ఆఫ్ చేశారు బిగ్ బాస్ అని చెప్పారు. అలా కాకుండా మీరు చాలా గట్టిగా చెప్పారండి మాధురి గారు, చాలా నెమ్మదిగా అర్థమయ్యేలాగా చెప్పు ఉండాల్సిందని చెప్తున్నారు. అది మాధురి గారికి చెప్తున్నారు, వాళ్ళకి చెప్పట్లేదు. అంటే మీరేమైనా చేసుకోండినా. అయిపోయింది. తర్వాత ఈ నామినేషన్స్ దాంట్లో కళ్యాణ్కి ఇచ్చినప్పుడు కళ్యాణ్తో ఇమాన్యుయల్ స్పెసిఫిక్గా చెప్పాట, తనూజాని నామినేట్ చేయాలి అంటే ఆయనకుండే పాయింట్స్ ఉన్నాయి, నేనే చేద్దాం అనుకున్నాను, లేకపోతే ఇమాన్యుయల్ పెట్టుకొని ఉండేవాడు. ఇప్పుడు ఆయేషా ఉంది, ఆయేషా తీసుకొని రీతుకు డైరెక్ట్ చేసింది. ఇమాన్యుయల్ పెట్టుకొని ఉండేవాడు. ఇమాన్యుయల్ అనుకున్నాడు 1 వీక్ చూసి 1 వీక్ ఇంకా పాయింట్స్ వచ్చిన తర్వాత నేను నామినేట్ చేస్తాను. ఇప్పుడు కళ్యాణే ఆల్రెడీ అన్నాడు, నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, నేను తనూజాని చేస్తాను. ఆ చిట్టి ఇచ్చిన తర్వాత సంజనాన్ని నామినేట్ చేశాడు. అసలు ఈ కళ్యాణ్కి ఇది అలవాట, ఈ చీట్ చేయడం అనేది. అంటే వేరే వాళ్ళు చేశారు కదా అని తిని అలవాటు చేసుకున్నాడా? అబ్బాయి ఏం గేమ్ ఆడుతున్నాడో తనకే క్లారిటీ ఉండట్లేదు, అమ్మాయి చుట్టూ తిరగడమే సరిపోతుంది. దాంతో ఇమాన్యుయల్కి బీపీ వచ్చిందనమాట. ఇప్పుడు ఎవరు ఫెయిర్ అనేది కాదు అక్కడ, కానీ ఒక మాట ఇచ్చి ఆ అబ్బాయి స్లిప్ తీసుకొని నామినేషన్స్ ఎవరు అనుకొని ఒక డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ అది తప్పుగా సంజన గారిని నామినేట్ చేస్తే, ఇప్పుడు సంజన గారు వెళ్ళిపోతే ఎవరు దానికి రెస్పాన్సిబుల్ అండి? ఇప్పుడు సంజన గారు ని నామినేట్ చేయడానికి ఆయన చెప్పిన రీజన్స్ కూడా ఎంత సిల్లీ ఉన్నాయో. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు రీతుని చేసింది ఆయేషా, అసలు కుక్కలు కొట్లాడుకున్నట్టే కొట్లాడుకున్నారు ఇద్దరు. తనూజాని చూసి ఇప్పుడు ఆ నామినేషన్స్ వచ్చినప్పుడు రమ్య వచ్చి చెప్పింది, నీదంతా మేము బయట చూసి వచ్చాము అది ఇదని చెప్తే, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చేతులు వేస్తున్నానంటారా, మనందరంతో అదేంటి ఒక చెయ్యి తగిలితే చప్పట్లు వస్తాయంట, చెయ్యి నువ్వు వెయ్యి ఏం చేస్తారో చూస్తా అంటుంది.
అంటే అసలు ఇంత ఇంత కుసింత భయం కూడా లేదు. ప్రేక్షకులు చూస్తున్నారు, వీళ్ళు మనల్ని నామినేట్ చేస్తారు అనే భయం లేదు. అంటే దాని అర్థం ఏంటి? అంటే అమ్మాయిని టాప్ 5కి తీసుకెళ్తారని స్టార్ మా చెప్పిందేమో. అంతే కదా, అంత కాన్ఫిడెంట్గా ఎట్లా ఉంటారు? నువ్వు నా మీద చెయ్యి, నువ్వు వెయ్యి ఏమవుతుందో చూద్దామని అంటుంది. అంటే లిమిట్ తప్పి మాట్లాడుతుందా అర్థం. సంజన గారు నెక్స్ట్ డే మార్నింగ్ కళ్యాణ్ని పిలిచి అడిగారు, ఇప్పుడు ఆమె చుట్టూ తిరగడం కోసం, ఆమె దగ్గర మంచిది అవ్వడం కోసం నువ్వు నన్ను నామినేట్ చేసావు కదా ఏ పాయింట్ లేకుండా అని మాట్లాడుతూ సంజన అనింది. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఆమె కూడా చూస్తుంది కదా. ఇప్పుడు నిఖిల్ చుట్టూ తిరుగుతుంది, నిన్ను వదిలేసి అందుకని దగ్గర చేసుకోవడానికి చూస్తున్నావా అని అనింది. ఇదంతా జరుగుతుంటే అసలు ఇది బిగ్ బాస్ షో ఎందుకు పెట్టినట్టండి నాకు అర్థం కాదు. అసలు ఎథిక్స్ లేవు, ఒక పద్ధతి పాడు లేదు. ఇప్పుడు మనం ఇలా డిస్కస్ చేసుకోవడానికే పెట్టినట్టుంది. కానీ అయినా సరే ఇంట్రెస్టింగ్గా ఉంది చూడ్డానికి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి. వాళ్ళు మాత్రం వాళ్ళకి మనకు ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళకి స్క్రిప్ట్ రాసి వదిలేసినట్టున్నారు అది బిగ్ బాస్ హౌస్లోకి. సో వాళ్ళు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. ఆ తనూజకి ఆ నోరేంటో అసలు. ఆ ఇమాన్యుయల్ మెయిన్ మొహం మీదే చెప్తున్నాడు. అసలు నువ్వేమాడుతున్నావు నీకు అర్థంగా. నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు ఇవ్వాలనే గెలిచాను, నువ్వే నాకు తోడు, నువ్వే నా మంచి ఫ్రెండ్ అని చెప్పకుండా నీకెందుకు, నేను రీతుకు కూడా చెప్పానంటే అందరికి చెప్తుంటుంది అనమాట. అందరి ఇంటికి పంపిస్తుంటుంది భరణి గారిలాగా. అందరి ఇంటికి పంపించేదాకా ఆమె అందరితో గేమ్ ఆడుతుంది. మరే సైలెంట్ కిల్లర్ అండి అమ్మాయి. అమ్మమ్మమ్మమ్మమ్మో చాలా ఘోరం. ఇంకా మిగతా ఈ వచ్చిన వాళ్ళు ఆ నిఖిల్ ఏం చేస్తున్నాడో, ఆ అబ్బాయి ఆ కొత్తగా అమ్మ అదేంటి ఆ లాంగ్వేజ్ రాదని అన్నారు. ఇప్పుడు ఫ్లోరాస్ అని లాంగ్వేజ్ రాదన్నారు. మరి లాంగ్వేజ్ రానులని అసలు ఎందుకు పెట్టుకోవడము? తెలుగు వాళ్ళు కరువయ్యారన్నా నాకు అర్థం కాదు. అంత కన్నడ ముఖనంతా తీసుకొచ్చారు. ఇప్పుడు తనూజ బయటదే, ఆ రీతు ఒకటి తెలుగు అమ్మాయి సొంపుగా ఉంది, అసలు మామూలుగా కాదు. అందరూ సంజనాన్ కానీ, ఇప్పుడు ఆశా సైనిని కానీ, వీళ్ళందరూ బయట వాళ్ళే కదా. తెలుగు వాళ్ళు ఎవరు గతి లేరా మనకి షోస్? ఇప్పుడు మన తమిళ్ బిగ్ బాస్కో లేకపోతే కన్నడ బిగ్ బాస్కో వెళ్తే తీసుకుంటారండి? నాకు అర్థం కాదు. మనకి ఇక్కడ తెలుగులే గతి లేనట్టుగా వాళ్ళందరినీ తీసుకొచ్చి గుంపులో పడేసి ఇప్పుడు మనల్ని పండగ చేసుకుందని వదిలేశారనమాట. సో ఇది జరిగింది. 3 days నుంచి 2 నేను అబ్జర్వ్ చేసింది, నాకు నచ్చినవి అన్నీ మీకు చెప్పడానికి ట్రై చేశాను. ఇట్లా జరుగుతుందన్నమాట బిగ్ బాస్లో. సో రేపు ఇవాళ దొంగల టాస్క్ అని పెట్టారు. ఏడ్చినట్టు ఉందండి, అది మామూలుగా కాదు. అది చిన్న టాస్క్, దాన్ని ఆల్రెడీ తనుజ వెళ్ళి సంజన డబ్బులు దొంగతనం చేసేసింది. ఇంకా అదేం గేమ్ అది అంటే గేమ్స్ డిజైన్ చేయడానికి రావట్లేదా, కంటెంట్ దొరకట్లేదు కాబట్టి ఇలా వీళ్ళని వదిలేసారా, ఏం అర్థం కావట్లేదు. అది పిచ్చి టాస్క్ ఇవాళైతే మరి ఘోరం. అదేంటో మరి సుద్దరులలాగా ఉన్నారు, మరి ఘోరంగా ఉన్నారు వాళ్ళు. ఆ డ్రెస్సులు, ఆ బట్టలు, వాళ్ళు ఆ అవతారాలు, అది ఏడ్చినట్టుంది. అది అంత ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించలేదు నాకైతే. అదేంటో డబ్బులు ఇచ్చారు, ఆమెమో ఆల్రెడీ దొంగతనం చేసేసి నేను ఓడిపోయిందని ఆమెని స్విమ్మింగ్ పూల్లో పడేసారు సంజన గారిని. సో మాధురి గారు గెలిచారు. డీసెంట్గా ఆడుతున్నారు మాధురి గారు ఈ విషయంలో చెప్పాలంటే. ఆమె నోరు పెద్దదేమో కానీ బెటర్గా ఆడుతున్నారు. రమ్య వీళ్ళంతా ఆయేష రీతుకు తగ్గ మొగుడు అంటే ఆయేష దొరికిందండి. బాగా అసలు మామూలుగా తగ్గట్లేదు ఆ పిల్ల. ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు పవన్ తగ్గాడు, కొద్దిగా సైలెంట్ అయిపోయాడు. అసలు మామూలుగా అది వెనకాల తిరగడం మామూలే, అంటే హైపర్నెస్ లేదు. మరీ అంతకుముందు అంత ఘోరంగా లేరు, కొంచెం లిమిట్లోనే ఉన్నారు. ఇది నాగార్జున గారు చేసిన ఘనకార్యం అనమాట. ఈసారి చూడాలి. ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రేపేం గేమ్ పెడతారో చూసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఏదో నేను స్టార్ట్ చేసి కూడా 1 month కూడా అవ్వలేదండి. బాగానే చూస్తున్నారు, బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా కొంచెం మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.